హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మత్తు మందు కలిపిన పాలను నీలిమ తాగుతూ ఉంటుంది. ఇక నీలిమ మత్తు మందు కలిపిన పాలు తాగటం పూర్తవటంతో నీలిమ వెళ్ళి పడుకుందామా అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే పడుకోవటం ఏంటి? నేను పడుకోను అని చెప్పి నీలిమ అంటుంది. మరేం చేస్తావు నీలిమ అని మహేష్ అడుగుతూ ఉంటాడు. ఆ తులసి మనకంటే ముందు ఈ ఇంటికి వారసుడిని ఇస్తా అంటుంది. ఆ తులసి ఎట్టి పరిస్థితిలో మనకంటే ముందు వారసుడిని ఇవ్వకూడదు. అందుకే ఆ తులసి తాగే పాలల్లో టాబ్లెట్ వేశాను కదా. ఇప్పుడు మన ఇద్దరం ఒకటవుదాము, మనమే ముందు ఈ ఇంటికి వారసుల్ని ఇద్దాము అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. నీలిమ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మాట్లాడటం ఏంటి? పద బెడ్రూమ్లోకి వెళ్దాం అని నీలిమ మహేష్ని లాక్కొని రూమ్లోకి వెళ్తుంది. డోర్ లాక్ చేసి మహేష్ని బెడ్ మీదకి లాక్కొని వెళ్ళి మహేష్కి ముద్దులు పెడుతూ ఉంటుంది. నీలిమ, ఆగు నీలిమ అని చెప్పి మహేష్ అంటూ ఉంటాడు. ఈరోజు నన్ను ఎవరు ఆపలేవరు, ఈరోజు మన ఇద్దరం ఒకటవ్వబోతున్నాము అని చెప్పి నీలిమ లైట్ ఆఫ్ చేసి మహేష్కి ముద్దులు పెడుతూ ఇక నీలిమ మహేష్ ఇద్దరు కూడా ఒకటైపోతారు. ఇక మరోవైపు ఖుషి తులసి దగ్గరకు వచ్చి, తులసి అమ్మ ఇప్పుడు రెడీ అవుతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రెడీ ఏమీ అవ్వలేదు ఖుషి, ఫ్రెష్ అయ్యి వచ్చాను అంతే అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అమ్మ, నాకు నిద్ర వస్తుంది అని ఖుషి అంటూ ఉంటే, పద ఖుషి త్వరగా పడుకుందాము, ఉదయమే మన ఇంట్లో తాతయ్యకు నానమ్మకు షష్ఠి పూర్తి కార్యక్రమం ఉంది, అంటే ఇంట్లో బంధువులు అంటారు, తొందరగా పడుకొని తొందరగా లేవాలి అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మా పడుకుంటాను అని చెప్పి ఖుషి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. ఫ్రెండు, నువ్వేంటి పడుకోకుండా అలా చూస్తున్నావు అని ఖుషి అడుగుతూ ఉంటుంది. నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు ఖుషి, అందుకే డల్గా ఉన్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమనుకున్నావు, ఏం జరగలేదు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. మీ తులసి నాకు ఎప్పుడు దగ్గర అవుతుందా అని ఎదురు చూస్తున్నాను, అయినా తులసి నన్ను దూరం పంపించేస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? పిల్లల ముందు అలానే నా మాట్లాడేది అని చెప్పి తులసి అంటుంది. సారీ మర్చిపోయాను తులసి, ఖుషి నువ్వు పడుకో అని చెప్పి సిద్ధు అంటాడు. ఏం మాట్లాడతావో ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు అని చెప్పి ఖుషి నిద్రపోతుంది. ఇక సిద్ధు కూడా తులసిని చూస్తూ అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు సంతోష్ చాలా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అమ్మా నాన్న, రేపు బసవరాజు గారి ఇంట్లో షష్ఠపూర్తి కార్యక్రమం ఉంది కదా, వెళ్తున్నట్టేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వెళ్తున్నాంరా, బసవరాజు గారు స్పెషల్గా చెప్పారు రమ్మని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మీరు వెళ్ళటమే కాదు నేను కూడా వస్తున్నాను అని చెప్పి సంతోష్ అంటాడు. ఏమండి, మీరు చెప్పేది నిజమా, మీరు వస్తున్నారా అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది. ఏంటి అంత షాకింగ్గా అడుగుతున్నావు, నేను రాకూడదా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. మీరు ఆ ఇంటికి రారు కదండి, అందుకే అలా అడిగాను అని చెప్పి వాణి అంటుంది. నేను మామూలుగా అయితే ఆ ఇంటికి రాను, షష్ఠి పూర్తి అంటున్నారు, వెరైటీ భోజనాలు పెడతారు, వాటిని తినటం కోసమైనా వస్తాను, వాటిని నేను ఎలాగూ జీవితంలో చూడలేవను కదా, ఇప్పుడైనా చూసి తరిస్తాను అని చెప్పి సంతోష్ అంటాడు. సరేలేరా, ఉదయమే అందరం రెడీ అయ్యి వెళ్దాం అని చెప్పి సేనయ్య అంటాడు. అత్తయ్య, హరీష్ వస్తాడంటారా అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది. హరీష్ రావటం కష్టమేనమ్మా, వాడిని అడిగి ఇప్పుడు వాడితో గొడవ పెట్టుకోవడం నాకు కూడా ఇష్టం లేదు, అందుకే ఈ విషయం గురించి వాడి దగ్గర డిస్కస్ చేయదలుచుకోలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేలేండి అత్తయ్య, ఈసారికి హరీష్కి ఏమి చెప్పకుండే మనం తులసి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి వాణి అంటుంది. సరే అమ్మ వాణి, ఇక వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది, బసవరాజు ఇంట్లో హడావిడి మొదలవుతుంది. ఇక సిద్ధు రెడీ అయి తులసి దగ్గరకు వెళ్ళి, తులసి డ్రెస్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది అని చెప్పి తులసి అంటుంది. మరి నువ్వేం డ్రెస్ వేసుకుంటున్నావు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. నేను డ్రెస్ వేసుకోవడం ఏంటి అని తులసి అంటుంది. అదే తులసి, ఏ శారీ కట్టుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నా అని చెప్పి సిద్ధు అంటాడు. ఏదో ఒకటి కట్టుకుంటాలేండి అని తులసి అంటూ ఉంటే, తులసి ఈ చీర కట్టుకోవా నా కోసం అని సిద్ధు ఒక చీరను తీసుకొచ్చి తులసికి ఇస్తూ ఉంటాడు. ఇదెక్కడిది అని తులసి అడుగుతూ ఉంటుంది. ఎంతో ప్రేమగా నీకోసమే తెచ్చాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు.
సరే ఇలా ఇవ్వండి అని తులసి సిద్ధు దగ్గర చీర తీసుకుంటుంది. త్వరగా వెళ్ళి చీర కట్టుకొని రా తులసి, నీ చీర ఎలా ఉందో చెప్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అని చెప్పి తులసి వాష్రూమ్లోకి వెళ్ళి చీరను మార్చుకొని బయటికి వస్తుంది. సిద్ధు తులసిని అలానే చూస్తూ ఉంటాడు. ఏంటండి చీర బాలేదా అలా చూస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. చీర నీకోసమే తయారు చేసినట్టు అంత అందంగా ఉంది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఆగండి నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి అని ఖుషి అడుగుతూ ఉంటుంది. మా ఇద్దరికన్నా నీ డ్రెస్సే చాలా బాగుంది ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది. ఖుషి, నువ్వు మీ ఫ్రెండ్ని వదిలిపెట్టి ఎటు వెళ్ళకు, నేను ఈరోజు చాలా బిజీగా ఉంటాను, నిన్ను పట్టించుకునే టైం కూడా నాకు ఉండదు అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మా అని చెప్పి ఖుషి అంటుంది. ఖుషి నువ్వు నాతో రా, మన ఇద్దరం అలా వెళ్ళి కింద కూర్చుందాము, వచ్చిన గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుందాం అని చెప్పి సిద్ధు అంటాడు. సరే ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది. ఇక మరోవైపు గెస్ట్లందరూ కూడా వస్తూ ఉంటారు. అప్పుడు గెస్ట్లు కొంతమంది సిద్ధుని చూసి, ఏంటి సిద్ధు బాబు అలా కూర్చున్నావు, ఈరోజు మీ అమ్మా నాన్నల షష్ఠి పూర్తి కదా, మరి మీ నాన్నని దగ్గరుండి రెడీ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అయ్యయ్యో ఆ విషయమే మర్చిపోయాను, నాన్న రెడీ అవుతారు కదా అనుకున్నాను, స్పెషల్గా రెడీ అవ్వాలి కదా, నాన్నను నేనే దగ్గరుండి స్పెషల్గా రెడీ చేస్తాను అని చెప్పి సిద్ధు రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ మహేష్ బసవరాజుని రెడీ చేస్తూ ఉంటాడు. అన్నయ్య నువ్వు నాన్నని రెడీ చేస్తున్నావా అని చెప్పి సిద్ధు అంటాడు. అవునరా సిద్ధు అని చెప్పి మహేష్ అంటాడు. ఇక మరోవైపు గెస్ట్లందరూ కూడా వస్తూ ఉంటారు. అప్పుడే సేనయ్య, లక్ష్మి, వాణి, సంతోష్ అందరూ కూడా బసవరాజు ఇంటికి వస్తారు. సిద్ధు వాళ్ళని చూడగానే సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాగున్నారా మావయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగున్నాం బాబు, నువ్వు తులసి ఎలా ఉన్నారు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. మేము బాగానే ఉన్నాము అని చెప్పి సిద్ధు అంటాడు. రండి మావయ్య అని చెప్పి సిద్ధు సేనయ్య లక్ష్మిలను లోపలికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఈసారి సంతోష్ బావ కూడా వచ్చాడు అని చెప్పి సిద్ధు అంటాడు. వాడి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేంలే బాబు అని చెప్పి సేనయ్య సిద్ధుతో చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనా సరే మీరు కుటుంబ సమేతంగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హరీష్ బావ కూడా వచ్చి ఉంటే బాగుండేది, కానీ బావ మనసులో ఏదో ఉంది, అందుకే అలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు. త్వరలోనే హరీష్ మారతాడు, హరీష్ అన్న మాటలను మీరెవరు మనసులో పెట్టుకోకండి బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సేనయ్య లక్ష్మి బామ్మ దగ్గరకు వెళ్ళి నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటారు. మనసులో ఏం పెట్టుకోకుండా పిలవగానే వచ్చినందుకు సంతోషం అని చెప్పి బామ్మ అంటుంది. బావగారు ఎక్కడున్నారు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు. రూమ్లో రెడీ అవుతున్నారు మావయ్య, రండి నేను తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మగవాళ్ళందరూ కలిసి బసవరాజుని రెడీ చేస్తూ ఉంటారు. ఇక ఆడవాళ్ళందరూ కలిసి విశాలాక్షిని రెడీ చేస్తూ ఉంటారు. అల్లుడు గారు మీ నాన్నగారికి బాసికం కట్టలేదేంటి, షష్ఠి పూర్తి అంటే బాసికం కూడా కడతారు అని చెప్పి సేనయ్య అంటాడు. రూమ్లో ఉన్నట్టుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు విశాలాక్షి దగ్గర కూడా కొంతమంది ముత్తైదులు బాసికం కట్టి బొగ్గ చుక్క పెడితే షష్ఠి పూర్తికి విశాలాక్షి గారు సిద్ధమైనట్టే, బాసికం ఇలా ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాసికం ఇక్కడ లేదు, పైన రూమ్లో ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నువ్వెందుకులే కనిష్క, తులసి వెళ్ళి తీసుకొస్తుందిలే, తులసి నువ్వు వెళ్ళి తీసుకురా అని నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా బాసికాల కోసం ఒక్కసారే రూమ్లోకి వెళ్తారు. బాసికాలు ఒకరినొకరు చూసుకోకుండా తీసుకోబోతూ ఉండగా అప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు సిద్ధు తులసిని చూసి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాసికం కోసం వచ్చాను, మీరేంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. నేను కూడా బాసికం కోసమే వచ్చాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. సరే ఒక బాసికం మీరు తీసుకెళ్ళండి, మరో బాసికం నేను తీసుకెళ్తాను అని తులసి అంటుంది. అది సరే తులసి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీ కుటుంబం మా కుటుంబం ఒక్కటైంది, అందుకు అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి ఈ సంతోష సమయంలో నేను ఒకే ఒక కోరిక కోరతాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటది అని తులసి అడుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఒకటయ్యారు కాబట్టి మనం కూడా ఒక్కటైతే బాగుంటుంది, అందుకే ఒకే ఒక్క హగ్ ఇవ్వు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకొని నాకు ప్రతి విషయంలో అండగా ఉంటున్నారు, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ అని చెప్పి తులసి అంటుంది. నువ్వు నా భార్యవి, నాపై నమ్మకంతో ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావు, నీకు నేను సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. అప్పుడే కనిష్క రూమ్లోకి వచ్చి ఏయ్ సిద్ధు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక తులసి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
నిన్నే సిద్ధు అడుగుతుంది, ఏం చేస్తున్నారు ఇక్కడ అని కనిష్క అడుగుతూ ఉంటుంది. బాసికాల కోసం వచ్చాం కనిష్క, అయినా పానకంలో పుడకల ఎప్పుడు రావాలో నీకు తెలీదా అని సిద్ధు అంటూ ఉంటే, అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి కనిష్క అంటుంది. ఇక సిద్ధు కూడా బాసికం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటే ఇదేనేమో, కాసేపట్లో ఈ తులసి ఇంటి నుంచి వెళ్ళిపోబోతుంది. అందుకే ఆ దేవుడు ఈ కాసేపైనా దాన్ని సంతోషంగా ఉంచుదాం అనుకున్నాడేమో అని కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక విశాలాక్షికి బాసికం కట్టి బుగ్గ చుక్క పెడతారు. అలాగే బసవరాజుకు కూడా బాసికం కట్టి బుగ్గ చుక్క పెడతారు. పెళ్లి కొడుకు రెడీ. పంతులు గారు వచ్చి మండపం మీదకి రమ్మన్నప్పుడు వస్తే సరిపోతుంది అని చెప్పి వచ్చిన గెస్టులందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు కనిష్క బసవరాజు దగ్గరకు వెళ్తుంది. మామయ్య, మన అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరిగిపోతుందా అని చెప్పి కనిష్క బసవరాజుని అడుగుతూ ఉంటుంది. తప్పకుండా జరుగుతుందమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. మామయ్య అటు చూడండి, ఆ తులసి వస్తుంది, మొదలు పెడదాం మామయ్య అని చెప్పి కనిష్క అంటుంది. సరే అమ్మా అని బసవరాజు సైగ చేస్తాడు. మామయ్య, ఆ తులసి కీర్తిని మన ఇంటి నుంచి పంపించాలనుకుంది. అలాంటి తులసిపై మీకు కోపం లేదా? తులసి తల్లిదండ్రులు ఎందుకు మావయ్య ఇక్కడికి పిలిపించారు అని కనిష్క తులసికి వినపడేలా అడుగుతూ ఉంటుంది. తులసిపై కోపం లేదని ఎవరు చెప్పారు కనిష్క? ఆ తులసిని ఏం చేస్తే బాధపడుతుందో నాకు తెలుసు, అదే చేద్దాం అనుకుంటున్నాను అని బసవరాజు అంటాడు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మావయ్య అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఆ పిల్ల ఖుషీని ఈ భూమి మీద లేకుండా చేస్తాను, అప్పుడే తులసి బాధపడుతుంది, అది చూసి నేను సంతోషపడతాను అని చెప్పి బసవరాజు అంటాడు. మీరు సూపర్ మావయ్య అని కనిష్క అంటుంది. మావయ్య మారిపోయారనుకున్నాను, మావయ్య మనసులో ఇంత కుట్రుందా అని చెప్పి తులసి ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఇదంతా సిద్ధు కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఈ కనిష్క వల్ల నాన్న కూడా మారిపోతున్నారు. ఈ కనిష్క తన కుట్రలు కుతంత్రాలతో నాన్నను మార్చేస్తుంది. ముందు ఈ కనిష్కకు బుద్ధి చెప్పాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు. మావయ్య, మన పని పూర్తయిపోయింది, అటు చూడండి తులసి మన మాటలు విని పారిపోయింది అని చెప్పి కనిష్క అంటుంది. అయితే సగం ప్లాన్ అమలైపోయినట్టే అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక అప్పుడే సీనయ్య బసవరాజు దగ్గరకు వచ్చి, బావగారు పంతులు గారు వచ్చారు, మండపం మీదకి వెళ్దాం రండి అని చెప్పి అంటూ ఉంటాడు. పదండి బావగారు అని చెప్పి బసవరాజు సీనయ్య ఇద్దరూ కలిసి రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఇక కనిష్క ఒంటరిగా నుంచొని, వసే తులసి, నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే సమయం వచ్చేసిందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. కాసేపట్లో ఏం జరగబోతుందో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి కనిష్క ఒంటరిగా నుంచొని ఖుషి కోసం తులసి వెతుకుతున్నట్టు, ఖుషి కనిపించకపోవడంతో తులసి ఏడుస్తూ సిద్ధు దగ్గరకు వచ్చి, ఖుషి ఎక్కడా అని చెప్పి సిద్ధుని అడగటం, నాకేం తెలుసు అని సిద్ధు అంటాం, ఖుషిని మీకే కదా అప్పచెప్పింది అని తులసి అడగటం, ఇదంతా కూడా జరిగినట్టు కనిష్క గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో తులసికి ఖుషి డ్రెస్సు రక్తంతో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి తులసి ఏడుస్తూ బసవరాజు అన్న మాటలను గుర్తు చేసుకొని పరిగెత్తుకుంటూ బసవరాజు దగ్గరకు వచ్చి బసవరాజు షర్టు పట్టుకొని, ఖుషి ఎక్కడ, ఏం చేశావు అని చెప్పి ఖుషిని నిలదీస్తున్నట్టు కనిష్క కలగంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, సిద్ధు తులసి చంప పగలగొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. తన తండ్రిని అవమానించిన తులసిని ఇక సిద్ధు ఎప్పటికీ ఉంటూనే ఉంటాడు. నేను కన్న కళ ఖచ్చితంగా నిజమవుతుంది అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు కనిష్క దగ్గరకు వచ్చి కనిష్క చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఎందుకు నన్ను కొట్టావు సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. నీ వల్ల మా కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. నా వల్ల మీ కుటుంబం నాశనం అవటం ఏంటి అని కనిష్క అడుగుతూ ఉంటుంది. నీ కుట్రలు కుతంత్రాలతో తులసికి ఖుషిని దూరం చేయాలని చూస్తున్నావు, అంతేకాదు మా నాన్నకు తులసిని దూరం చేస్తున్నావు. ఏం సాధిస్తావు కనిష్క? నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను దగ్గరికి తీయను. నేను బ్రతికున్నంత కాలం నా మనసులో తులసే ఉంటుంది. నన్ను తులసిని ఎవరూ వేరు చేయలేవరు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నేనే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను అని కనిష్కకు సిద్ధు వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో